రామాపురం అనే ఒక పల్లెటూరు. ఆ ఊరిలో సూరయ్య అనే మోతుబరి రైతున్నాడు. అతనికి వ్యవసాయం అంటే ఎంత ప్రాణమో భోజనమన్నా అంతే ప్రాణం. సూరయ్యకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య పేరు పార్వతమ్మ, చిన్న భార్య పేరు లక్ష్మమ్మ. ఈ ఇద్దరికి ఏమాత్రం పడదు. ప్రతి చిన్నదానికి ఒకరి మీద ఒకరు పంతాలకు పట్టింపులకు పోతుంటారు. సూరయ్య ఎవరిని ఒక్క మాట పొగిడినా రెండో భార్య అలిగి కూర్చుంటుంది. ఇద్దరిని సంతోషపెట్టాలని సూరయ్య పడే పాట్లు అన్నీ ఇన్ని కావు. ఒకరోజు ఉదయం మంచం మీద నుండి ఆవిలిస్తూ లేచి, పార్వతి, ఓ పార్వతి, లక్ష్మి, తెల్లారిపోయింది, కోడి కోసి గంట అయింది, నేను పొలానికి పోవాలి. నిన్న రాత్రి పని ఎక్కువగా చేయడం వల్ల ఆకలి దహించుకుపోతుంది. పొయ్యి మీద ఏమైనా పెట్టారా లేదా? పార్వతమ్మ వంటగదిలో నుండి అరుస్తూ, వస్తున్నానండి. నిన్న సాయంత్రమే మినపప్పు నానబెట్టాను. వేకువజాముని నిద్రలేచి రుబ్బురోడు దగ్గర కూర్చొని నడుము నొప్పొచ్చేలా గంటసేపు రుబ్బాను. మెత్తటి ఇడ్లీలు, కొబ్బరి పచ్చడి సిద్ధం చేశాను. ఇదిగో ఆకేస్తున్నాను, వచ్చి కూర్చోండి. లక్ష్మమ్మ మధ్యలో దూరి చేతిలో ఇత్తడి గిన్నెతో వస్తూ, ఓహో, గంటసేపు రుబ్బితే గాని నీ పిండి మెదగలేదా అక్క? నేనైతే అరగంటలో రుబ్బేసి పొయ్యి రాజేసి వేడివేడి ఇడ్లీలు ఎప్పుడో వండేశాను. ఏవండి, ముందు నేను చేసిన ఇడ్లీలు తినండి. నా చేతి వంట అద్భుతంగా ఉంటుందని మొన్న మీరే చెప్పారుగా. పార్వతమ్మ కోపంగా, మొన్న నేను పుట్టింటికెళ్ళినప్పుడు కదా ఆమె వంట అద్భుతంగా ఉందని చెప్పింది. ఇప్పుడు నేనున్నానుగా, నా వంట ముందు ఈమె వంట ఎంత? ఏవండి, 30 ఏళ్లుగా మీకు వండి పెడుతున్నారు. ముందు నేను వడ్డించినదే తినండి. సూరయ్య ఇద్దరినీ చూసి కంగారు పడుతూ, హరరే, పొద్దుగాల పూట మీ పంతాలేంటమ్మా? ఇద్దరు నా ఇల్లాళ్లే. ఇద్దరి వంట నాకు ఇష్టమే. ముందు పార్వతి పెట్టినవి 2 తింటాను, ఆ తర్వాత లక్ష్మి పెట్టినవి 2 తింటాను. గొడవ పడకండి మహాతల్లులు. అదేం కుదరదు. మీరు నావి ముందు తినాల్సిందే. నా ఇడ్లీల కోసం నిన్నటి నుండి పల్లికాయలు వేయించి పచ్చడి నూరాను. సూరయ్య సర్దుకుపోతూ, సరే సరే, ఇటు ఒక ఆకు, అటు ఒక ఆకు వేయండి. ఇద్దరివి ఒకేసారి తింటాను. ఇద్దరూ ఇడ్లీలొడ్డిస్తారు. సూరయ్య ఒకవైపు పార్వతి ఇడ్లీ, మరోవైపు లక్ష్మి ఇడ్లీ తింటూ ఉంటాడు. చెప్పండి, నా ఇడ్లీ ఎలా ఉంది? ఆహా, అమృతం, అమృతంలో ఉంది పార్వతి. ఇడ్లీ గొంతులో నుండి జారిపోతుంది. లక్ష్మమ్మ అలిగి, మరి నా ఇడ్లీ ఎలా ఉందండి? బాలేదా? అయ్యో, అలా అంటావేంటే లక్ష్మి? నీ ఇడ్లీలు మల్లెపూల్లాగా మెత్తగా ఉన్నాయి. ఈ పల్లి పచ్చడైతే నా జన్మలో తినలేదు. అద్భుతం. పార్వతమ్మ నిష్ఠూరంగా, నావి అమృతం, ఆమెవి మల్లె పువ్వులా? అంటే ఆమె చేసినవే ఎక్కువగా బాగున్నాయని మీ ఉద్దేశం. రేపు చూపిస్తాను నా తడాక. రేపుదయం 4 ఇడ్లీలు తిని మీరే ఆశ్చర్యపోతారు. లక్ష్మమ్మ సవాలు చేస్తూ, నేను కూడా చూస్తానక్క. రేపు నేను ఇంకా గొప్పగా చేసి పెడతాను. ఎవరు గొప్ప తేలిపోవాలి. అయ్యో దేవుడా, నా పొగడ్త నాకే ఉచ్చులా మారిందే. మరుసటి రోజు ఉదయం పార్వతమ్మ నవ్వుతూ వస్తూ, ఏవండి, లేవండి, ఈ రోజు ఆవు నెయ్యి దట్టించి కారం పొడి చల్లి కారం ఇడ్లీలు చేశాను, తినండి. లక్ష్మమ్మ గబగబా వస్తూ, ఆగండి, ఈ రోజు నేను అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి ప్రత్యేకమైన ఇడ్లీలు చేశాను. దీనికి తోడు మామిడికాయ పచ్చడి. ముందు నావి తినండి. సూరయ్య భయపడుతూ, మళ్ళీ ఇడ్లీలేరా? నిన్న ఉదయం ఇడ్లీలు పెట్టారు, మధ్యాహ్నం చేను కాడికి ఇడ్లీలే పంపారు, రాత్రికి కూడా ఇడ్లీలే పెట్టారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇడ్లీలా? నా వల్ల కాదమ్మా, కాస్త పెరుగన్నం, ఆవకాయ పెట్టండి. అదేం కుదరదండి. నిన్న ఆవి చేసిన ఇడ్లీలు 4 మెతుకులు ఎక్కువ తిన్నారు, నావి తక్కువ తిన్నారు. అంటే నా వంట మీకు నచ్చలేదనే కదా. ఈ రోజు నా కారం ఇడ్లీలు 10 తినాల్సిందే. అవునవునవును, నావి మెత్తగా ఉన్నాయని మీరే అన్నారుగా, అందుకే ఈ రోజు నా ఇడ్లీలు 15 తినాల్సిందే, నా మీదొట్టు. సూరయ్య ఏడుపు ముఖంతో, మీ పంతాలు పాడుగాను. 10-15 ఇడ్లీలా? నా పొట్ట ఏమైనా గోనె సంచా? ఏనుగు కూడా ఇన్ని తినదేమో. నేను తెల్లవారుజామున లేచి కష్టపడి చేస్తే తిననంటారా? మీ ఇష్టం. ఇక నేను ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. మీరు నా వంట తినకపోతే నేను ఆ నూతిలో దూకి ప్రాణాలు వదులుతాను. వద్దు మహాతల్లులు, మీరు నూతులో దూకకండి. మీరు పెట్టినవి తిని నన్నే చావనివ్వండి. తీసుకురండి. సూరయ్య ఏడుస్తూనే ఇద్దరు పెట్టిన ఇడ్లీలను బలవంతంగా తింటాడు. ఇక 3వ రోజు సూరయ్య కడుపు పట్టుకుని మొక్కుతూ, అమ్మో, కడుపులో ఉబ్బరంగా ఉందే, రాత్రంతా నిద్ర పట్టలేదు. పార్వతి, కొంచెం వేడి నీళ్ళు తీసుకురావే. వేడి నీళ్ళు ఎందుకండి? ఇదిగో వేడి వేడి రాగి ఇడ్లీలు, ఆరోగ్యానికి చాలా మంచిది, అరుగుదల కూడా బాగుంటుంది. ముందు ఇవి తినండి. 15 తెచ్చాను. రాగి ఇడ్లీలు తింటే వేడి చేస్తారండి. ఇదిగో నేను చల్లగా జొన్న ఇడ్లీలు చేశాను, ఇవి తినండి. ఇవి 20 తెచ్చాను. సూరయ్య దండం పెడుతూ, మీకు దయ ఉంటే నాకు కాస్త జావ కాచిపోయండి, లేదా గంజిపోయండి. ఈ ఇడ్లీలు నేను తినలేను. రాగి వద్దు, జొన్న వద్దు, నన్ను బ్రతకనివ్వండి. నిన్న ఆవి చేసిన మామిడికాయ పచ్చడి బాగుందని వేలు చప్పరించారు కదా. ఇవాళ నా రాగి ఇడ్లీలు తినకపోతే ఆ శివయ్య మీదొట్టు.
నిన్న రాత్రి మీరు ఆమె చేసిన నెయ్యి ఇడ్లీలనే మెచ్చుకున్నారు. నేను నిద్రపోయినాక పొగుడతారా? ఈ రోజు నా జొన్న ఇడ్లీలు తినకపోతే మీకు నా ముఖం ఇక కనపడదు. అయ్యో భగవంతుడా, ముఖం కనబడకపోతే మాని నా ప్రాణం పోయేలా ఉంది. తినలేక చేస్తున్నాను, గొంతులో నుండి దిగడం లేదు. నేనిస్తానుగా మంచినీళ్లు, నీళ్లు తాగుతూ తినండి. సూరయ్య మరో దారి లేక మళ్ళీ ఇడ్లీలు తింటాడు. ఇక 4వ రోజు సూరయ్య మంచం మీద నుండి లేవలేక మూలుగుతూ, అబ్బా నా కడుపు ఎవరో రాళ్లతో కొడుతున్నట్టుందే, ఎవరైనా ఉన్నారా, కాపాడండి. పార్వతమ్మ కంగారుగా వస్తూ, ఏమైందండి? కడుపు నొప్పిగా ఉందా? ఉండండి, నేను చేసిన వాము ఇడ్లీలు తింటే ఆ నొప్పి ఇట్టే మాయమైపోతుంది. వాము పొట్టకు చాలా మంచిది. వాము ఇడ్లీలేంటక్క, ఎవరైనా తింటారా? ఏవండి, ఆమె మాట వినకండి. నేను వేసిన పెసర ఇడ్లీలు తినండి. పెసరపప్పు చలవ చేస్తుంది, ఇట్టే నయమైపోతుంది. సూరయ్య కోపంతో అరుస్తూ, ఇంకొకసారి ఇడ్లీ అనే మాట మీ ఇద్దరి నోట వచ్చిందో మీ ఊరికి పంపించేస్తాను. నా పొట్ట పగిలిపోయేలా ఉంది. ఇంకా ఇడ్లీలు పెడతారా దయ్యాలారా? నా ప్రాణం తీసేదాకా నిద్రపోయేలా లేరు కదా మీరిద్దరు. ముందు ఆ ఊరి చివరుండే నాటు వైద్యుడు వెంకయ్యను పిలుచుకురండి, నేను చచ్చిపోతున్నాను. అయ్యయ్యో, నిజంగానే నొప్పిగా ఉందా? లక్ష్మి, నువ్వెళ్ళి వెంకయ్య గారిని తీసుకురా. నేనెందుకు వెళ్ళాలి? నువ్వే పెద్దదానివి, నువ్వే వెళ్ళు. నా పెసర ఇడ్లీలు వదిలేసి నేను రాను. సూరయ్య తల పట్టుకుని, ఇద్దరూ వెళ్ళండి, నన్ను ముందు బతికించండి మహాతల్లులు. ఊరి నాటు వైద్యుడు వెంకయ్య ఇంట్లోకొస్తాడు. ఆయన వయసు 60 ఏళ్లు. చేతిలో ఒక కర్ర, భుజాన ఒక సంచి ఉన్నాయి. సూరయ్య మంచం మీద పడుకుని విలవిలలాడుతున్నాడు. వైద్యుడు వెంకయ్య సూరయ్య దగ్గరకొచ్చి, ఏవయ్యా సూరయ్య, నిన్న మొన్నటి దాకా చేరు కడ ఎద్దులా తిరిగావు, ఇప్పుడేమైంది ఇలా మంచం పట్టావు? ఏమోనయ్యా వెంకయ్య గారు, కడుపులో ఎవరో మంట పెడుతున్నట్టుంది. శ్వాస పీల్చుకోవడం కూడా కష్టంగానే ఉంది. నన్ను మీరే కాపాడ. వెంకయ్య సూరయ్య చెయ్యి పట్టుకొని నాడి చూస్తూ, హోరే, నాడి చాలా వేగంగా కొట్టుకుంటుందే. నీ కడుపు కూడా ఉబ్బరంగా ఏనుగు కడుపులో ఉందే. ఏంటిది, గట్టిగా రాతి బండలా తగులుతుంది. అసలు ఏం తిన్నావు నువ్వు? ఇడ్లీలు బాబు, ఇడ్లీలు. ఇడ్లీలు తింటే కడుపు ఇలా ఎందుకు అవుతుంది? రోజుకి ఎన్ని తిన్నావేమిటి? రోజుకు ఉదయం ఒక 30, మధ్యాహ్నం ఒక 30, రాత్రికి ఒక 40, అలా వారం రోజులుగా తింటూనే ఉన్నాను బాబు. వైద్యుడు వెంకయ్య ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, ఏంటి, వారం రోజులుగా రోజుకు 100 ఇడ్లీలు తింటున్నావా? నీకేమైనా మతిపోయిందా సూరయ్య? ఏ రాకాసి గాడిదైనా ఇన్ని ఇడ్లీలు తింటుందా? ఆ పొట్టలో పేగులేమైపోవాలి. పిండంతా గడ్డగట్టి పొట్ట నిండా రాళ్ళలా తయారైంది. నేను ఇష్టపడి తినలేదయ్యా. నా కర్మ కొద్దీ 2 భార్యలు ఉన్నారు కదా. పెద్దది 10 పెడితే చిన్నది 15 పెడుతుంది. ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు లెక్కట. ఇద్దరిని సంతోష పెట్టబోయి నా ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. ఏంటమ్మా ఇది, భర్త అంటే ఏమైనా రోల్ అనుకున్నారా? ఎంత పడితే అంత పిండి అందులో వేయడానికి. మీ పంతాలకు పట్టింపులకు ఒక మనిషి ప్రాణం తీస్తారా? పార్వతమ్మ భయపడుతూ, అయ్యో, మా పంతం మీదే కాని ఆయనకు ఇంత కష్టం వస్తుందని అనుకోలేదండి. మా వంట గొప్ప అంటే మా వంట గొప్ప అని పోటీ పడ్డాము. అవునండి వెంకయ్య గారు, ఆయన ఏది తింటే అది బాగుందని మెచ్చుకునేవారు. అది నిజం అనుకుని ఆయనకు మా ఇడ్లీలు అంటేనే ఇష్టం అనుకుని దెబ్బలాడుకున్నాం. మమ్మల్ని క్షమించండి, ఆయనకు నయం చెయ్యండి చాలు. క్షమాపణలు నాకు కాదు, ఆ దేవుడికి చెప్పుకోండి. ఇంకొక 2 రోజులు ఇలాగే తినుంటే సూరయ్యను ఆ శ్మశానంలోనే చూడాల్సి వచ్చేది. కడుపులో ఉన్న పిండి గడ్డలన్నీ కరిగిపోవాలంటే నేను మందులు ఇస్తాను, కానీ ఒక కఠినమైన నియమం పాటించాలి. ఏ నియమమైనా పాటిస్తాను వెంకయ్య గారు. ముందు ఈ కడుపు నొప్పి తగ్గించండి. ఆ ఇడ్లీల పేరు వింటేనే నాకు వాంతి వచ్చేలా ఉంది. వారం రోజుల పాటు నీకు ఎలాంటి కఠినమైన ఆహారం పెట్టకూడదు. కనీసం మెత్తట అన్నం కూడా పెట్టకూడదు. ఈ వారం రోజులు కేవలం గంజి నీళ్ళు మాత్రమే తాగాలి. ఉదయం గంజి, మధ్యాహ్నం గంజి, రాత్రి గంజి, అంతే. మధ్యలో ఏమైనా ఆకలిస్తే నాటు ఆవు మజ్జిగ మాత్రమే ఇవ్వండి. ఈ మందులు పూటకు 2 సార్లు ఆ గంజిలో కలుపుకొని తాగాలి. గంజినీళ్ళ? అదేంటండి, ఆయన ఇంటి యజమాని, మోతుబారి రైతు, గంజినీళ్లు తాగి ఎలా బ్రతుకుతాడు? నేను కనీసం పెసరపప్పుతో జావ చేసి పెడతాను. వైద్యుడు వెంకయ్య కోపంగా, మళ్ళీ నీ సొంత వైద్యం మొదలు పెట్టావా తల్లి? నేను చెప్పింది చెప్పినట్టు చేస్తేనే నీ భర్త బతుకుతాడు, లేదా ఆ పై వాడే దిక్కు. నేను వెళ్తున్నాను. దయచేసి వెళ్ళకండి, మీరు చెప్పినట్టే చేస్తాం. ఆయనకు వారం కాదు, నెల రోజులైనా గంజినీళ్లే పోస్తాం. ఇంకెప్పుడు మా వంటల పందెం ఆయన మీద చూపించము. మంచిది సూరయ్య, నీకు బుద్ధి వచ్చిందా? 2 భార్యలు ఉన్నారని మురిసిపోవడం కాదు, 2 మధ్య సమతుల్యత పాటించడం నేర్చుకో. ఒకరిని పోగొట్టడానికి ఇంకొకరిని తక్కువ చేయకు. 2 తృప్తిపరచాలని అబద్ధాలు ఆడకు. నిజం చెప్పు, లేకపోతే నీ బతికి ఇలాగే మంచం పాలవుతుంది. వస్తాను. వైద్యుడు వెంకయ్య సంచి భుజాన వేసుకుని వెళ్లిపోతాడు. సూరయ్య నిట్టూరుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ,
విన్నారు కదే మహాతల్లులు, మీ ఇద్దరి పంతాల వల్ల నా పొట్ట పగిలిపోయే పరిస్థితికి వచ్చింది. ఎవరి వంట బాగుందో వాస్తవం చెబితే మీలో ఎవరు అలుగుతారోనని భయపడి ఇద్దరిని పొగిడాను. దానికి మీరు నా ప్రాణం తీసేంత పని చేశారు. మమ్మల్ని క్షమించండి. ఏవండి, ఇంకెప్పుడు మీ మీద పంతాలు చూపెట్టను. మీకు ఏది ఇష్టమైతే అదే వండి పెడతాను. నా వంటే తినాలని బలవంతమైతే చెయ్యను. నేను కూడానండి అక్కతో ఇంకెప్పుడు పోటీ పడను. మీ ఆరోగ్యం బాగుపడేదాకా మీకు సేవ చేస్తాను. సేవ సంగతి దేవుడెరు. నా బాధ అంతా ఒకటే. 2 పడవల మీద కాలు వేస్తే ఏమవుతుందోనని పెద్దలు ఊరికే అనలేదు. అటు ఇటు ఇద్దరిని సంతోష పెట్టాలని 2 పడవల మీద కాలు వేస్తే ఆఖరికి నాకు తినడానికి కనీసం వండిన అన్నం కూడా లేదు. కేవలం గంజి మాత్రమే మిగిలింది. దేవుడా, నా గొడవలు నావి తీర్చవయ్యా. అలా సూరయ్య తన ఇద్దరి భార్యలను సంతోష పెట్టాలని చేసిన చిన్న అబద్ధపు పొగడ్తల వల్ల వారం రోజుల పాటు గంజి నీళ్లు తాగుతూ నరకం అనుభవించాడు. పార్వతమ్మ, లక్ష్మమ్మలు కూడా తమ తప్పు తెలుసుకుని పంతాలు పక్కన పెట్టి భర్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకున్నారు. ఈ సంఘటనతో ఆ ఊరి వాళ్ళందరికీ ఒక సామెత బాగా అర్థమైంది. 2 పడవల మీద కాలు వేస్తే ఆఖరికి తినడానికి గంజి కూడా మిగలదు.